తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు బీజేపీ బెంగాల్ గెలిచిన తర్వాత చికెన్ నెక్ ధర చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఇటువంటి అటు పంపిస్తుంటారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చాలామంది స్వచ్ఛందంగా వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారని ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ తర్వాత కాలంలో చికెన్ నెక్ దగ్గర రెండు వర్గాలకు విడిపోవడం, కొన్ని బీఎస్ఎఫ్ మీద వాళ్ళ రాళ్ళ దాడి చేయడం, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే మరొకసారి వాళ్ళ అప్పర్ హ్యాండ్ అయి ఉంటుందా, లేదు టెంపరీగా అది నడుస్తుంటుందా, ఖచ్చితంగా వాళ్ళే వాళ్ళ దేశానికి వెళ్ళిపోతుంటారా? వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయే రకం వీళ్ళు కాదు సార్. వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే ఎప్పుడో వెళ్ళిపోవాలి సార్. గత ఆల్మోస్ట్ 5 దశాబ్దాలుగా వీళ్ళు బెంగాల్లో ఇదే మా ఇల్లు అని చెప్పేసి కూర్చుండిపోయారు సార్. మనం గతంలో ఆల్మోస్ట్ 19 lakhs ఇల్లీగల్ మైగ్రెంట్స్ అస్సాం రాష్ట్రంలో మాత్రమే ఉన్నారు అని చెప్పి కూడా మనకు క్లారిటీగా తెలిసిపోయింది సార్. అస్సాము బెంగాల్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ మంది అస్సాంలో ఉన్నారు, చాలా ఎక్కువ మంది బంగ్లాదేశీలు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు అని చెప్పి నా అనుమానం సార్. మనం ఎన్నో వీడియోలు చూసాం సార్. వేల సంఖ్యల్లో ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు మన వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాం నుంచి ఇంకా తరలి తిరిగి వెళ్ళిపోతున్నారు సార్. అండ్ మీరు ఒక మాట అన్నారు సార్, అక్కడి నుంచి మళ్ళీ వస్తున్నారా? వచ్చే ప్రసక్తే లేదు సార్, ఒక్కడు కూడా రాడు సార్. అందుకే మనం చాలా పకడ్బందీగా ఫిజికల్ బార్డర్తో పాటు బీఎస్ఎఫ్తో పాటు డిజిటల్ బార్డర్ ఫెన్సింగ్ కూడా మొత్తం చేస్తున్నాం సార్. శాటిలైట్స్ అన్నీ ఆ ఏరియాస్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. డ్రోన్స్ ద్వారా సర్వేలెన్స్ జరుగుతుంది. అన్ని ఇంపార్టెంట్ ఏవైతే చోక్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడి నుంచి సాధారణంగా వీళ్ళు వస్తారో అవన్నీ బ్లాక్ చేయడం జరిగింది. సో ఒక్కడు కూడా బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు మన దేశంలో అక్రమంగా రావడానికి అసలు సమస్య లేదు సార్. కానీ కొన్ని విజువల్స్ చూస్తుంటే వాళ్ళు రావడం, బీఎస్ఎఫ్ మీద రాళ్ళదాడి చేయడం, అంటే మరో వారికి క్రియేట్ చేసే సీన్ చూపిస్తున్నట్టున్నారు. లేదు సార్, బంగ్లాదేశ్ లేదు సార్, వార్ అయితే కుదరదు సార్. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు సార్. అండ్ ఈ టైంలో బంగ్లాదేశ్ కంప్లీట్గా ఐసోలేషన్ మోడ్లో ఉంది. ఒకవైపు బహుశా చైనా రావచ్చు, ఒకవైపు నుంచి పాకిస్తాన్ మద్దతుకి రావచ్చు. కానీ వార్ అయిన సందర్భంలో అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ ఎవ్వరూ రారు బంగ్లాదేశ్ సపోర్ట్కి. ఈ విషయం బంగ్లాదేశ్కి చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది సార్. అందుకే బుద్ధున్న ఎవడైనా సరే, అక్కడ నేతలు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళు మన దేశంతో యుద్ధం మాత్రం ఖచ్చితంగా యుద్ధం చేయకపోయినా బంగ్లాదేశ్లో ఇప్పటికీ ఉన్న మన భారతీయుల మీద కూడా అటాకులు చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే 2-3 సంఘటనలు జరిగాయి. చెట్టు కట్టి బర్న్ చేయడం, వాళ్ళ మీద ఈ విధంగా చేయడం అంటే వాళ్ళు భారతీయులు కాదు సార్, బంగ్లాదేశ్లో నివసిస్తున్న హిందువులు సార్. సో వాళ్ళు ఇండియన్స్ కాదు, హిందూస్, బట్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ బంగ్లాదేశ్. బట్ ఎస్, మనందరికీ తెలుసు మన దేశము ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను అండ్ బంగ్లాదేశ్ నుంచి మైనారిటీ కమ్యూనిటీస్ మన దేశంలోకి వచ్చి సిటిజన్షిప్ తీసుకోవచ్చు అని చెప్పి ఒక చాలా కీలకమైన నిర్ణయం 2019లో మనం తీసుకున్నాం సార్. మీకు గుర్తుంటే కనుక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది సార్. సో ఈ 3 దేశాలు, పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ నుంచి మైనారిటీ కమ్యూనిటీస్, అక్కడ నివసిస్తున్న హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిఖ్స్ కానీ, జైన్స్ కానీ, పార్సీస్ కానీ వీళ్ళు రావచ్చు, మన దేశానికి రావచ్చు, ఇండియన్ సిటిజన్షిప్ కోరుకోవచ్చు అని. ఎందుకు ఇలా చేశారంటే సార్, చాలామంది దీన్ని కూడా విమర్శించారు సార్. హిందువులకి వీళ్ళు భూమి మీద ఎక్కడున్నా సరే మనం ఆశ్రయం ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు సార్? ఇది మన దేశంలో జన్మించిన ఒక సంప్రదాయము, ఒక మతం కదా సార్. సో ఖచ్చితంగా విశ్వవ్యాప్తంగా ఈ కమ్యూనిటీస్, నేను పేర్లు తీసుకున్నాను కదా, సిక్కిజము మన దేశంలోనే జన్మించింది, బుద్ధిజము, జైనిజము ఇవన్నీ మన దేశానివి కాబట్టి సో వీళ్ళకి మనం ఇవ్వకపోతే ఆశ్రయం ఎవరిస్తారు? సో ఆ కోణంలోనే మన ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం 2019లో తీసుకుంది. సో ఆ తర్వాత చాలామంది మన దేశానికి రావడం జరిగింది. వాళ్ళకి మనం అఫీషియల్ ఛానల్స్ ద్వారా సిటిజన్షిప్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ మనం ఒప్పుకోనేది ఏది కాదంటే ఖచ్చితంగా ఇల్లీగల్గా రావడం మాత్రం కుదరదు అన్న విషయం మాత్రం చాలా క్లారిటీగా మనం వీళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్లుగా హిందువుల మీద బంగ్లాదేశ్లో దాడులు, దాన్ని ఎవరు అరికడతారు? మరి వాళ్ళే చేయాలి సార్. అది ఘోరంగా చెట్టు కట్టి దంపర్ణ చేయడం అనేది జరుగుతున్నాయి కదండి. అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ సార్. అది ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ వైలేషన్ సార్.
అండ్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వీటిని చాలా తీవ్రంగా తిరస్కరించారు కూడాను. అండ్ రానున్న టైమ్స్లో సార్ ఎప్పుడైనా సరే ఈ హ్యూమన్ రైట్స్ సంబంధించిన సంస్థలు ఏం చేస్తాయంటే ఏ దేశమైనా వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ IMF నుంచి కానీ డబ్బులు కోరుకున్నప్పుడు అప్పుడు ఇవన్నీ వాళ్ళు లెక్కెడతారు. మీ దేశంలో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి, మీరు ఏం చేయట్లేదు, మీరు హ్యూమన్ రైట్స్ విషయంలో ఏం చేస్తారో చెప్తే అప్పుడు డబ్బులు రిలీజ్ చేస్తాము అని చెప్పి కండిషన్స్ విధించడం కూడా జరుగుతుంది సార్. సో ఆ పరిస్థితిలో ఖచ్చితంగా వాళ్ళకి వాటి జరిమానా మాత్రం చెల్లించాల్సి వస్తుంది సార్. కానీ చికెన్ నెక్ ధర మీరు అన్నట్లుగా టెక్నాలజీగా మనకి ఉంటాయి అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం కానీ 100% సార్. ఇన్ఫ్యాక్ట్ మన పాకిస్తాన్ బార్డర్లో ఏ విధంగా చేస్తాం అలా చేస్తుంటారా? అది ఇన్ఫ్యాక్ట్ మేబీ ఇంకా ఎక్కువ ఎత్తులో జరుగుతుంది సార్. నార్త్ ఈస్ట్లో మనకు గుర్తుంటే సిక్కిం 1975లో మనం ఇండియాలో సిక్కింని చేర్చుకున్నాము, ఇంటిగ్రేట్ చేసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ మీరు అక్కడ మ్యాప్ చూస్తే కనుక మీరు డోక్లామ్ వ్యాలీ అని చెప్పేసి చికెన్ నెక్కి సరిగ్గా పైనే ఉంటుంది సార్. ఆ డోక్లామ్ వ్యాలీ అనేది చాలా నేరో వ్యాలీ అనమాట. ఆ వ్యాలీని వెడల్పు చేయాలన్న ఉద్దేశంతోనే 1975లో ఇందిరాగాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సిక్కింని మనం ఇంటిగ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా కూటనీతి జరిగింది సార్. ఆ సిక్కింని ఇండియాలో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి అతి ముఖ్యమైన కారణము మన చికెన్ స్నెక్ని కాపాడుకోవడమే సార్. ఒకవేళ నార్త్ నుంచి చైనా గనక అటాక్ చేస్తే మనం సిక్కిం నుంచి ఒకవైపు, భూటాన్ నుంచి ఇంకోవైపు మనం కౌంటర్ అటాక్ చేయడానికి వీలవుతుంది. సో ఈ విషయం చైనాకి అర్థమవుతుంది. అందుకే 1975లో మనకి సిక్కిం మన ఇండియాలో జాయిన్ అయినప్పటికీ 2003 వరకు చైనా సిక్కింని ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలా భావించలేదు. ఫైనలీ 2003లో ఇది జరిగింది. మీరు డోక్లా గురించి మాట్లాడారు కాబట్టి అవును సార్, చాలా మంది మిమ్మల్ని మీ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. పాకిస్తాన్ బార్డర్లో LOC ఆ ఏరియాలో వెపన్స్తో ఉంటాం, కానీ చైనా బార్డర్లో మన దగ్గర ఎందుకు వెపన్స్ ఉంటాం? LOCకి LACకి డిఫరెంట్ ఏంటి? లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే సార్ ఎప్పుడైనా ఇది ఒక మిలిటరీ హెల్డ్ లైన్ సార్. లైన్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ అ మిలిటరీ హెల్డ్ లైన్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో సార్ అది మిలిటరీ హెల్డ్ లైన్ కాదు సార్. ఉన్నారు ట్రూప్స్ పోస్టెడ్ ఉన్నారు, కానీ పరిస్థితులు పాకిస్తాన్తో ఎలాగైతే దారుణంగా ఉన్నాయో అలా LACలో లేవు సార్. 1962లో మనకి చిన్న యుద్ధం ఏదైతే జరిగిందో చైనాతో, ఆ తర్వాత మనం ఒప్పందంకి వచ్చింది ఏంటంటే ఆయుధాలతో మనం బార్డర్ వైపుకి వెళ్ళకూడదు, ఈ ఒక్కవేళ గొడవ జరిగినా సరే మనం ఫైర్ వెపన్స్ని వాడకూడదు, సో దట్ వార్ ఎస్కలేట్ అవ్వకుండా చూసుకోవడానికి. మీరు చూసుంటే కనుక సార్ JNKలో కూడా చైనా బార్డర్ ఉంది మనకి. మనం దెప్సాంగ్ వ్యాలీస్, పెంగాంగ్సో లేక్, ఇక్కడ మీకు గల్వాన్ క్లాషెస్ గుర్తుంటే కనుక మీరు చూస్తే అందులో లాఠీలతో కొట్టుకుంటున్నారు తప్పితే ఆయుధాలు ఎవరు వాడట్లేదు. ఎందుకంటే అదొక ఒప్పందం ఉంది కాబట్టి. సో దట్ ఒక చిన్న విషయము పెద్ద యుద్ధంగా మారకుండా ఉండడానికి రెండు దేశాలు కలిసి తీసుకున్న ఒక మంచి నిర్ణయం. కరెక్టే, కానీ రాబోయే కాలంలో మనకి చైనా నుంచి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా మన కర్రలతోనో రాళ్ళతోనో చేతులతో కొట్టుకుంటే మరో పాకిస్తాన్లో తయారయ్యే అవకాశం ఉందని కొంతమంది సార్. చైనా ఈజ్ ఎ మచ్ బిగ్గర్ ఎనిమీ దాన్ పాకిస్తాన్ ఎనీ డే. మనకి ఎప్పటికైనా సరే సార్ పాకిస్తాన్ మనకి మనం పెద్దగా వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సార్. మనం ఆలోచించాల్సింది ఖచ్చితంగా చైనా గురించి సార్. సార్ ఎప్పుడైనా సరే మిలిటరీ శక్తి ఏంటో దీనికి 3 పిల్లర్స్ ఉంటాయి సార్. ఒక సోల్జర్ బార్డర్ దగ్గర నిల్చొని యుద్ధం ధైర్యంగా పోరాడుతున్నాడు అంటే దానికి 3 కారణాలు సార్. ఒకటి ఆ సోల్జర్ చేతిలో మనం ఇచ్చిన ఆయుధము, రెండవది సోల్జర్కి మనం ఇచ్చిన ధైర్యము, నీ దేశం నీతో పాటు ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు, వీఆర్ సపోర్టింగ్ యూ అనేది. మూడవది పొలిటికల్ విల్ సార్. ఈ 3 ఉంటే కనుక ఖచ్చితంగా ఏ యుద్ధాన్ని మనం ఓడిపోం సార్. 1962 వార్ ఏదైతే చైనాతో జరిగిందో అది ఓడిపోవడానికి కారణం సైనికుడు కాదు, సైన్యం కాదు. ఇట్ వాజ్ ఎ పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ సార్. ఇట్ వాజ్ ఎ పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ ఫెయిల్యూర్. సో చైనా ఈజ్ ద బిగ్గర్ ఎనిమీ దాన్ పాకిస్తాన్ ఎనీ డే టు ఇండియా సార్. పాకిస్తాన్ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కానీ మరి వెపన్తో ఉండొచ్చు కదండి ఇప్పుడు నుండి, అప్పుడు సడన్గా అవసరం లేదు కదా సార్. ఎందుకు సార్? వెపన్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, ఇది బ్యాటిల్ ఫీల్డ్ని ఇంటెన్సిఫై చేస్తుంది. మన ఉద్దేశం యుద్ధం చేయడం కాదు కదా సార్. ఏ దేశమైనా సరే యుద్ధం కాకుండా మాటలతో, డిప్లొమసీతో ఒక పీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికే
ప్రయత్నిస్తుంది. సో ఒకవేళ ఆయుధాలు లేకుండా సార్ ఇప్పుడు 1962 2026 60 సంవత్సరాల పైన అయిపోయింది కదా సార్, ఏ యుద్ధం జరగలేదు కదా సార్. సో ఇట్ ఈస్ ఇన్ ఏ వే మంచిదే కదా సార్. అవును. సో అది మనకి మంచి తీసుకొచ్చింది కానీ చెడు తీసుకురాలేదు కదా. సో ఇట్ ఈస్ వర్కింగ్ వెల్ ఫర్ అస్.